కొత్త జిల్లాల ఏర్పాటుపై 2 రోజుల అభ్యంతరాలు అభిప్రాయాలు తీసుకుంది హై పవర్ కమిటీ. ఇప్పటివరకు 603 వినతి పత్రాలు కమిటీ ముందుకొచ్చాయి. ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలపై విస్తృత స్థాయిలో పరిశీలన జరుగుతోందన్నారు ఎంపీ కేకే. 7వ తేదీన సీఎంకు నివేదిక ఇస్తామని అన్నారు. నిరసనలు, నినాదాలు, ఆందోళనలు, ధర్నాలతో దద్దరిల్లింది ఎంపీ కేశవరావు నివాసం. అధికార ప్రతిపక్షాలు, సాధారణ జనం రాకతో బిజీగా కనిపించింది. హై పవర్ కమిటీ సమావేశం ఇక్కడే జరుగుతుండటంతో కొత్త డిమాండ్లు, అభ్యంతరాలు చెప్పేందుకు క్యూ కట్టారు. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని 13 మండలాలు కలిపి రాజన్న జిల్లాగా ఏర్పాటు చేయాలని కమిటీని కోరారు మంత్రి కేటీఆర్. అటు కమిటీ సభ్యులు కూడా ప్రస్తుత ప్రతిపాదనల్ని మంత్రికి వివరించారు. అంతకుముందు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ సిరిసిల్ల జిల్లా ఏర్పాటు అవసరాన్ని కమిటీకి వివరించారు. కేశవరావు గారు పెద్దలు వారి ఆధ్వర్యంలో నియమితమైన హై పవర్ కమిటీ ఏదైతే ఉందో వారందరికీ కూడా వీర్నపల్లి కొత్త మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని, అదే రకంగా రుద్రంగి అనే ప్రాంతాన్ని కూడా కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని, అదే రకంగా సిరిసిల్ల, వేములవాడ 2 పట్టణాలు కూడా రూరల్, అర్బన్ 2 మండలాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. రాజన్న జిల్లా పేరుతో ఒక జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కమిటీకి విజ్ఞప్తి చేయడం జరిగింది. నాకైతే విశ్వాసం ఉంది, తప్పకుండా రాజన్న జిల్లా కొత్త జిల్లాగా అవతరిస్తుందనే విశ్వాసం నాకు. గద్వాల జిల్లా ఏర్పాటు చేస్తున్నందుకు సీఎంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్. పాలమూరు జిల్లాలోని కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ గా కంటిన్యూ చేయాలని విజ్ఞప్తి చేశారు స్థానిక నేతలు. వీలైనంత వరకు గద్వాలను కేంద్రంగా జోగులాంబ జిల్లాను చేయడానికి ప్రయత్నం చేయండి చెప్పి కమిటీ సభ్యులకు తెలియజేసినటువంటి శుభ సందర్భంలో జోగులాంబ జిల్లాను చేయడానికి అంగీకరించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రేపు సాయంత్రం వరకు అభ్యంతరాలు, వినతులు, డిమాండ్లను తీసుకుంటామన్నారు ఎంపీ కేకే. కొత్త ప్రతిపాదనలపై హై పవర్ కమిటీ గ్రౌండ్ లెవెల్స్ అన్ని పరిశీలిస్తుందని చెప్పారు. ఎల్లుండి సీఎంకు నివేదిక ఇస్తామని అన్నారు. ఉన్న ఈ 10 డిస్ట్రిక్ట్లని మనం ఎంత ఎక్కువ చేసుకుంటే బాగుంటుంది. ఆలోచన ఏమిటంటే ప్రజలకి దగ్గర ఈ ప్రభుత్వాన్ని తీసుకెళ్దాము, అవుతే ప్రజలే ఇది మా ప్రభుత్వం అనుకోవాలి. దీంట్లో ఎక్కడ ఎవ్వరికి భేదాభిప్రాయం లేకుండా డిస్ట్రిక్ట్లు మాత్రం చేయాలని, ఈ మండలం కలపాలి, ఆ మండలం కలపాలని, వీటన్ని క్షుణ్ణంగా ఈ కమిటీ చూసి ఈ రిపోర్టు మరి ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్ కేబినెట్ తీసుకుంటుంది. వికారాబాద్ జిల్లా పేరు అనంతగిరిగానే ఉంచాలంటూ స్థానిక ప్రజలు కేకే ఇంటి ముందు నిరసనకు దిగారు. అలాగే స్టేషన్ ఘన్పూర్ మండలాన్ని జనగాంలో కలపకుండా స్టేషన్ ఘన్పూర్లోనే ఉంచాలంటూ అక్కడి లోకల్ లీడర్స్ కమిటీకి వినతిపత్రం అందించారు. ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, మహబూబాబాద్ లో కలపొద్దని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కమిటీని కోరారు.